Hallelujah. Praise the Lord. Hallelujah. 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 గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, హృదయ పాలక స్తోత్రమేసయ్యా. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరచే క్రూరలోకము, అంధకారలోకము. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరచే క్రూరలోకము, అంధకారలోకము. కనీళ్ళ నాకు అన్నపానమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన గువ్వల చేరదీసెనాదుడా, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన గువ్వల చేరదీసెనాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, హృదయ పాలక స్తోత్రమేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొన్ని మంచి విషయాలతో ఈ ప్రార్థనకు వచ్చినామండి. ఎవరైనా రావాలి, మేలు పొందుకోవాలి అనుకుంటే రావచ్చు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనుండి వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకునిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కనుక క్రైస్తవ బిడ్డలు, కొత్తగా దేవుణ్ణి తెలుసుకునేవారు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదగాలి. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకుంటారు? దేనికి నమ్ముకుంటారంటే చెప్పాను కదా, మొదటి ఆదాము అవ్వముల ద్వారా వచ్చినటువంటి వాళ్ళ సంతానమే మనం అందరము గనుక వాళ్ళు చేసినటువంటి ఆ తిరుగుబాటు, అవిధేయతను బట్టి లోక అంతటి మీదకి పాపం వచ్చింది. అయితే ఈ పాప నైజాన్ని, స్వభావాన్ని తీసేయడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు అంటే అర్థం ఏంటంటే జీవింపచేసే ఆత్మ. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనిషిని తిరిగి బ్రతికించడానికి యేసు ప్రభువారు జీవింపచేసే ఆత్మగా ఈ లోకానికి వచ్చారు. మనం యేసు ప్రభుని నమ్మడం అంటే ఏంటంటే పాత జీవితంలో చనిపోయి నూతన జీవితంలో లేపబడడం. కనుక వన్స్ మీరు యేసు ప్రభుని అంగీకరించి మీ పాప జీవితాల్లో చనిపోయి నూతన జీవితంలో లేపబడినారు అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదగాలి. బాగా అర్థం చేసుకోండి, పైనున్న వాటినే వెదగాలి. ఇంకా భూమితో మీకు సంబంధం లేదు. కాకపోతే మీకు కావలసినవన్నీ సమకూర్చే పని దేవుడు తీసుకుంటారు, అది ఆయన బాధ్యత. మీకు ఏది అవసరమో
మీకు ఏది కావాలో అదంతా సమకూర్చే బాధ్యత దేవుడిది. కానీ మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పర సంబంధమైనదై ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నారు. ఎక్కడున్నారండి? మరి మీరు దేవుడు దేవుడు అనుకొని ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ యాక్చువల్గా దేవుడు పరిశుద్ధుడు. మీకు అర్థమైందా? పరిశుద్ధులు మాత్రమే దైవ సన్నిధికి వెళ్తారు. బాగా అర్థం చేసుకోండి. మరి దేవుడి పేరు చెప్పుకొని మరి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ యాక్చువల్గా దేవుడు పరిశుద్ధుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. చూసారా? మీ హృదయాన్ని మరి ఎవరు శుద్ధి చేస్తారు? యేసు ప్రభు రక్తం శుద్ధి చేస్తుంది. ఆ యొక్క కల్మషం చూడండి కింద దాకా వస్తున్నాయి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనగడి, యాలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. బాగా అర్థం చేసుకోండి. మీరు మృతి నొందారు. ఎలాగా? యేసు ప్రభులో మీరు చనిపోయినారు, యేసు ప్రభుతో లేపబడినారు. ఇంకా మీ ఆశ శ్వాస అంతా దేవునితోనే లీనమై ఉండాలి. ఇంకా మీరు భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోవడమో, భూ సంబంధమైన విషయాల కోసం పరిగెత్తకూడదు. బాగా అర్థం చేసుకోండి. చూడండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. క్రీస్తు ఎక్కడున్నారట? దేవుని కుడిపార్శ్వమందు ఉన్నారు. అర్థమైందా? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఉన్నారు. దేవుడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. మరి ఏం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ సినిమా పాటలు వేసుకొని బాగా తాగేసి డాన్సులు వేసి అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా దేవుడి దగ్గరికి? మిమ్మల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి అలా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేకపోతే అందరినీ కొట్టేసి హింసించి బాధించి క్రూరత్వం, పగ, అసూయ ఇవన్నీ పెట్టుకొని అరాచకాలు సృష్టించి అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? పాపమంతా హృదయంలో దాచుకొని పైకి భక్తి వేషం వేసుకొని అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీ అంతరింద్రియాలు ఎవరు చెక్ చేస్తారు? దేవుడు చెక్ చేస్తారు. మరి ఆ హృదయంలో ఏమాత్రం మార్పు లేదు, మీ జీవితంలో ఏమాత్రం మార్పు లేదు. మరి ఎట్లా పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వెళ్ళిపోతావు? మరి దైవ సన్నిధికి వెళ్ళకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అగ్గిలోకి. నువ్వు దైవత్వాన్ని భూమి మీదే సంతరించుకోకపోతే యేసు ప్రభు వారి ద్వారా ఎక్కడికి వెళ్తావు? అగ్గిలోకి వెళ్తావు. ఇక్కడ దైవ శక్తి, సైతాను శక్తి, రెండు శక్తులు పనిచేస్తున్నాయి. నీలో దైవాంశ ఉంది, ప్రతి మనిషిలో దైవాంశ ఉంది. మళ్ళా రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కోల్పోయిన దైవ స్వభావాన్ని, దైవత్వాన్ని నింపడానికి యేసు ప్రభు తిరిగి ఈ లోకానికి వచ్చారు. మరి నువ్వు కొంచెము కూడా దైవత్వాన్ని సంతరించుకోకుండా ఏం భక్తి కట్టుకుంటున్నావు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నరకానికే వెళ్ళిపోలే ఫిక్స్ అయిపోయావా? ఎలా వెళ్తారండి? మీ హృదయంలో శుద్ధి లేదు, మీ బ్రతుకులో శుద్ధి లేదు, మీ జీవితంలో శుద్ధి లేదు. పరలోకానికి ఎలా వెళ్తారనుకుంటున్నారు? అది దైవత్వం అనుకుంటున్నారా? దేవుణ్ణి, నిన్ను పుట్టించిన సృష్టికర్తని నీకు దూరం చేసి నిన్ను నాశనానికి తీసుకెళ్లే చీకటి స్వభావం అది. సైతాను మిమ్మల్ని మోసపరుస్తున్నాడు. అదే దేవుడు, అదే దైవత్వం, అలాగే వెళ్తాం అనుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మిమ్మల్ని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడండి. మనం కోల్పోయాం, ఆదాము అవ్వ ద్వారా ఆ పరిశుద్ధత కోల్పోయాం, అవిధేయత వచ్చింది, తిరుగుబాటు. కానీ నిన్ను తిరిగి పునరుద్ధరించడానికి, నీ బ్రతుకుని బాగు చేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువారు వచ్చారు కదా. ఆయన రక్తాన్ని కార్చారు కదా. పశ్చాత్తాపడాల్సిన అవసరం నీకు ఉందా లేదా? ఎంతవరకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు?
చూసారా? వద్దు, డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే నీ జీవం అనేది క్రీస్తులో దాచబడి ఉంటుంది. ఆ దాచబడి ఉన్న జీవము ఎప్పుడు దేవుని యొక్క, చూడండి, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఎంత ఉందనుకుంటున్నారు? దైవభక్తి అంటే ఏమనుకుంటున్నారు? దైవభక్తి అందుకంటే దేవుడు అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఈ లూసిఫర్ అన్న సైతాను, మొన్నే చెప్పాను మీకు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, వాడు యుక్తిపరుడు. మీకు అర్థమైందా? లూసిఫర్ అన్నమాట. వీడేం చేశాడంటే, దేవుడు ఈ లూసిఫర్ని పరలోకం నుంచి కిందకి తోసేశారు, ఆ లూసిఫర్ని, దూతల్ని. ఇప్పుడు ఈ లూసిఫర్ ఏం చేస్తున్నాడంటే, నేనే దేవుణ్ణి అని ప్రతి చోట కూర్చుంటున్నాడు. మనుషుల్ని గుడ్డోళ్ళు చేస్తున్నాడు వాడు. మీకు అర్థం అవ్వట్లేదా? ఎంత చెప్తున్నా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకేమి కలిసి రాదండి. నేను ఎంతో త్యాగం చేసుకొని మీ ముందుకు రావాల్సిన అవసరం వస్తుంది. మీకు అర్థమవుతుందా? వెనకాల చాలా త్యాగం ఉంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలను ఏ మాట అయినా సరే. లేకపోతే దానికి అర్థం ఉండదు. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. మీ అందరికీ దేవుడు అంటే ఎవరు అని ఎలా తెలుస్తుంది? తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా. మరి దేవుడు అంటే ఏంటో నా వ్యక్తిగత జీవితంలో నేను తెలుసుకున్నాను కనుక ఈరోజు నేను చెప్తున్నాను. ఎంతవరకు మీ గురుటి నమ్మకాల్లో గురుడోర్ అయిపోతారు? ఒక్కసారి మీ హృదయాన్ని చెక్ చేసుకోండి. ఏమైనా పరిశుద్ధత ఉందా? ఏమైనా మంచి ఉందా అందులో? మరి అట్లాంటి హృదయంతో పరిశుద్ధుడైన దైవ సన్నిధికి ఎలా వెళ్తాం? పని చేస్తుంది ఇక్కడ లూసిఫర్ పనిచేస్తుంది. సైతాను వాడి అనుచరులు పనిచేస్తున్నారు. మనుషుల్ని మోసంలో ముంచేస్తున్నాడు. దేవుడిని దేవుడుగా తెలుసుకోనివ్వట్లేదు. చూడండి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష చంపివేయుడి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. ఏంటి రేపుకుంటున్నారు మీరు? అపవిత్రతను రేపుకుంటున్నారా? కామాతురతను రేపుకుంటున్నారా? దురాశను రేపుకుంటున్నారా? ధనాపేక్ష మిమ్మల్ని తినేస్తుందా? ఇవన్నీ చంపుకోవాలి. యేసు ప్రభులో ఉంటే ఇవన్నీ చంపుకోవాలి ఖచ్చితంగా. ఇంకేంటి? జాగ్రత్తమ్మా. వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఎస్, యేసు ప్రభు నమ్మలేని వాళ్ళంతా ప్రాచీన స్థితి ఇట్లానే ఉంటుంది. కానీ చూడండి, ఇదేమవుతుందంటే, ఇప్పుడైతే మీరు కోపం, అగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించాలి ఖచ్చితంగా. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి. ఏలియనగా ప్రాచీన స్వభావము దాని క్రియతో కూడా మీరు పరిచ్ఛేదించి చూసారా? ప్రాచీన స్వభావాన్ని పరిచ్ఛేదించాలి, వదలాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పాప స్వభావాన్ని, ప్రాచీన స్థితిని వదిలేయాలి. అది ఎలాంటిదైనా వదిలేయాలి. కోపము, దూషణ, దుష్టత్వం, బూతులు, పోకిరి చేష్టలు ఇవన్నీ వదలాల. మీరు పరిచ్ఛేదించి జ్ఞానం కలుగు నిమిత్తం దానిని సృష్టించవాలి. పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవాలండి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మీకు అర్థమైందా? పాత స్వభావం ఉండకూడదు, ప్రాచీన స్థితి ఉండకూడదు. అన్ని విషయాల్లో దైవ పోలికని సంతరించుకోవాలి. మీకు అర్థమవుతుందా? దైవ పోలికని సంతరించుకోవాలి. దేవుని స్వరూప్యాన్ని పొందుకోవాలి. దేవుని దైవత్వంలోకి, పరిశుద్ధతలోకి లేవనెత్తబడాలి. చూడండి, ఒక మాట నేను చదివి వినిపిస్తాను. దేవుడు ఎంత పరిశుద్ధుడో మీరు చెప్తా చూడండి. అపవిత్రులు దైవ సన్నిధికి వెళ్ళరు, దేవుడి దగ్గరికి వెళ్ళరు. మరి మీ స్వభావం ఏంటో మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? చూడండి,
రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం నా అత్యున్నతమైన సింహాసనములందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా. వరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుండ, పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుండ, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావం, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావం. చూసా, పరిశుద్ధత ఇంపార్టెంట్. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, శరాపుల చేత నిత్యము కొనియాడబడుతున్నారండి. ఆయన సింహాసనాసీనుడై ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దైవ సన్నిధికి పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. ఆ పరిశుద్ధత మరి ఎలా సంతరించుకుంటారు? ఆ దైవత్వాన్ని ఎలా సంతరించుకుంటారు? లోపలంతా దాచుకొని మనం ఎంత భక్తి వేషం వేస్తున్న ప్రయోజనం లేదండి. నేను చెప్తున్నా కదా, యేసు రక్తాన్ని ఆశ్రయించండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని పొందుకోండి. క్రీస్తు పోలికగా మార్చబడండి. అప్పుడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో కూడా ప్రత్యక్షం అవుతారు. మీకు అర్థమైందండి? అర్థమైందా? దేవుడికి వ్యతిరేకంగా ఇక్కడ దురాత్మ ఎవరు? సాతాను బహు యుక్తిపరుడు. ఆ యుక్తే ఉంది ఇప్పుడు ప్రజల్లో. ఏముంది? ఒక్కసారి నీ హృదయాన్ని చెక్ చేసుకో. ఏముంది లోపల? జారత్వం, అపవిత్రత, ఇంకే చాలా ఉంటాయి. హృదయంలో చాలా ఉంటాయి. ఈ హృదయాన్ని మరి ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారు? నువ్వు లూసిఫర్ని ఆశ్రయిస్తే ఇంకా ఆడి స్వభావం వస్తుంది. ఎందుకంటే మీరు మీ యొక్క తండ్రి యొక్క అపవాది సంబంధులు. మనం వెంటనే మన రూట్ మార్చుకోవాలి. ఖచ్చితంగా మార్చుకుంటేనే మనకి రక్షణ. అర్థం చేసుకోండి. డైవర్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, మా తాతలు ముత్తాతలు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నేను అలాగే వెళ్ళిపోతావు డైరెక్ట్గా. ఎక్కడికి? వాడితో పాటే వెళ్తావు కరెక్ట్గా. జీవితాలు మార్చుకోండి, నూతన స్వభావాలు పొందుకోండి, క్రీస్తుతో కూడా లేపబడండి, క్రీస్తులో మృతులు అవ్వండి, క్రీస్తుతో కూడా లేపబడండి, క్రీస్తుని ధరించుకోండి, పరిశుద్ధత పొందుకోండి. నీతి, యథార్థత, సత్యం, సంతోషం, సమాధానం, ప్రేమ ఇవన్నీ కూడా హృదయంలోంచి వస్తాయి. ఎప్పుడు క్రీస్తుని నువ్వు అంగీకరిస్తావో, నువ్వు జీవింపజేసే ఆత్మ ఎప్పుడైతే నీలో నివసిస్తారో నీ నరాలు ఎముకలు కూడా ఉత్తేజింపబడతాయి. ఆయన రక్తం చే శుద్ధి చేయబడుతుంది. ఆయన వాక్యం చే ఉదక స్నానం చేస్తావు. ఈ వాక్యం అనేది నరాలని కీలుని కూడా విభజించినంత మట్టుకు అది దూరి నిన్ను శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసినప్పుడు నువ్వు పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు అడుగులు వేస్తావు. అర్థమవుతుందా అండి? దేవుల్లో ఉండే నిత్య సంకల్పం ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు ఎందుకు వచ్చారనుకుంటున్నారు? ఇలా తప్పిపోయిన పాడైపోయిన ప్రజల్ని బాగు చేయడానికి వచ్చారు. బ్రతుకులు బాగు చేయడానికి వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది?
పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తే రాదండి, రాదు. ఆ హృదయంలో యేసు ప్రభు లేకపోతే రాదు. పాత హృదయం అట్లనే ఉండిపోతుంది. ప్రాచీన స్వభావం ఏమాత్రం రాదు, మార్పు రాదు. నేను చెప్తున్నా కదా, నీ ప్రాచీన స్థితి మార్చబడాలన్నా, నీ పాత హృదయం, పాత నైజం మార్చబడాలన్నా నువ్వు క్రీస్తుతో కూడా మృతి పొందాలి, క్రీస్తుతో కూడా లేపబడాలి. లేపబడినంత వరకు రిలీజ్ యువర్ సోల్స్ రైట్ నౌ లార్డ్. భయంకరమైనటువంటి ఆ నరకం నుండి, అగ్ని నుండి తప్పింపబడి అనేక మంది పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడుదురుగాక. యేసు నామములో కొద్ది మాటలు మన వెనుకల్లో దీవింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ రికబాషియా, హల్లెలూయా రికబాషియా. జీవాత్మ నలు దిశలో వ్యాపించండి నాయన. రికబాషియ రివాషాంతర, రికబాషియ రివాషాంతరవషియ. హల్లెలూయా రికరబ రివాషాంతర. పాప శాపముల నుండి, ప్రాచీన స్వభావాల నుండి కూడా అనేక మంది విడుదల పొందుకొని క్రీస్తుతో కూడా లేపబడి నూతన స్వభావాన్ని పొందుకొని క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడి పరిశుద్ధులుగా మార్చబడి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షపరచబడుదురుగాక. రికబాషియా రివాషాంతర. యేసు నామములో ఈ కొద్ది విన్నపాలు అడిగి వేడుకొని బ్రతిమలాడుకొని పూజిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక దాచిన దేవుడా, నీ కను దృష్టి నాపై నుంచి నీ కను పాపవలే కాపాడినా యేసయ్యా వందనాలు.